నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. జనసేనకి గాజు గ్లాసు తలనొప్పి, తెర వెనక జగన్మోహన్ రెడ్డి భారీ స్కెచ్చా? సో ఈ అంశాన్ని మనకి తెలియపరచడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే జనసేనకి గాజు గ్లాస్ ఏదైతే గుర్తుందో దాన్ని ఫ్రీ చేయడం వల్ల దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి స్కెచ్ ఉందని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఉందంటారు. స్కెచ్ అంటావేంటి? కుట్ర. ఓకే, కుట్ర అనాల్సిందంటారు. మహా కుట్ర, గ్రేటర్ కాన్స్పిరసీ. ఎందుకంటే గ్లాస్ సింబల్ అంటేనే ఇవాళ భయపడుతున్నారు. గ్లాస్ అంటే సైన్యం, విరిగిన కొద్దీ పదునెక్కుతుంది. ఎందులో డైలాగ్ అది? ఇప్పుడు మనకు వచ్చేసిన అదేంటిది, ఉస్తాద్ భగత్ సింగ్ లోది మన డైలాగ్ అనమాట. ఆ డైలాగ్ విన్న దగ్గర నుంచి ఇక వీళ్ళకి కంపరం ఎత్తుతోంది అనమాట. ఇక చెమటతో తడిసిపోతుంది అనమాట. ఎట్లయినా సరే గ్లాసు దూరం చేయాలి, గ్లాసును పగలగొట్టాలి. అందుకే కదా ఆయన అనేది గ్లాస్ ఎక్కడో ఉండాలంటాడు, సైకిల్ ఎక్కడో ఉండాలంటాడు. పిచ్చి పట్టినట్టుగా బిహేవ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయనకి ఫీవర్, పవన్ కళ్యాణ్కి ఫీవర్, అది వేరే విషయం. వచ్చాడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఫీవర్ దేవుడెరుగు. 3 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డికి పవన్ ఫీవర్ తగ్గడం లేదు అసలు. పవన్ ఫీవర్. ఆయన అసలు టెంపరేచర్ అసలు నీకు థర్మామీటర్లో బద్దలైపోయేటట్టుందన్నమాట. నోరు కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా పవన్ కళ్యాణ్ బొమ్మ కనపడుతుంది జగన్మోహన్ రెడ్డికి. ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించాలి. ఎంత బడ్జెట్? 300 కోట్లు చాలా. 500 కోట్లైనా సరే అతను గెలవడానికి వీల్లేదు. కొనేయండి, పిఠాపురం మొత్తం డంప్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి రావడానికి లేదు. టార్గెట్ పిఠాపురం. మనం నిన్నటిదాకా చూసాం. ఇప్పుడేంటి, అసలు గ్లాస్ సింబలే లేకుండా చేయాలి. దాని మీద కోర్టులో కేసు లేపిస్తాడు. కేంద్ర ఎన్నికల సంఘం పైన ఒత్తిడి తెస్తాడు. గ్లాసు అంటే అంత భయపడుతున్నాడు అనమాట. అదేదో ప్రజా రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ అంట. వాళ్ళు వేశారు ఏంటి, ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి, గాజు గ్లాసు గుర్తు మాకే కేటాయించాలి అని చెప్పి ఏదో రాసినట్టున్నారు. ఇప్పుడు జనసేన గుర్తు ఎత్తుకుపోవాలా, దొంగిలించాలా అని పుట్టింది వీళ్ళందరికీ కూడా. ఎవరిదా ప్రజా రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ? అతను ఎవరో శ్రీనివాస్ రాజమండ్రి అడ్వకేట్. అతను చీల్చగలడా ఓట్లని? అతను ప్రభావితం చేయగలడా రాష్ట్రం మొత్తాన్ని? జనసేన పార్టీ ఇవాళ అక్కడ మెయిన్ అపోజిషన్. తెలుగుదేశం తరువాత ఆంధ్రప్రదేశ్లో ఇవాళ జనసేన 10 ఏళ్లుగా ఉన్న పార్టీ. ఇప్పుడు వాళ్ళు ఒక ఎలక్షనే పోటీ చేసింది. ఎప్పుడు? మొన్న ఎలక్షన్లోనే కంటెస్ట్ చేశారు. ఇది 2వ ఎలక్షన్ మాత్రమే. మొన్న ఎలక్షన్లో ఎన్ని ఓట్లు వచ్చాయి? దగ్గర 6 to 8% వచ్చాయి. నీకు మొన్న జనసేనకి వాళ్ళు ఏంటి, అటు సిపిఎం, సిపిఐ, బిఎస్పితో పొత్తు పెట్టుకున్నారు. ట్రయాంగులర్ ఫైట్ నడిచింది. తెలుగుదేశం ఎవరితో పొత్తులో లేకుండా పోటీ చేసింది? వైసీపీ. బీజేపీ సపరేట్గా పోటీ చేసిన దీంట్లో ఈయన ఈ 3 పార్టీలతో పొత్తు పెట్టుకుని జనసేన వెళ్తే జనసేనకే 6% ఓట్లు వచ్చాయి నీకు. కాకపోతే పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు. కానీ ఈ 5 ఏళ్లలో జనసేన బాగా బలపడింది. ఆయనకు ఉన్నటువంటి 6% ఓట్లు ఆన్ యావరేజ్ స్టేట్ మొత్తం మీద చూసుకుంటే 15%కి పెరిగిందని స్థానిక సంస్థల్లో చూసాం మనం. కొన్ని ప్యాకేజెస్లో అసలు 20-25% ఓట్లు కూడా ఉన్నాయి. ఎక్కడ? గోదావరిలో, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఆయన బెల్ట్ మనం చూసిన దీంట్లో ఉత్తరాంధ్రలో. మరి 20% ఓట్లు ఉన్నటువంటి జనసేనకి గాజు గ్లాస్ గుర్తు ఇవ్వాలా? అసలు అకౌంటే ఓపెన్ చేయనటువంటి ఆ ప్రజా రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ దానికి గాజు గ్లాస్ ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి కుట్ర కోణం చెప్తున్నాను. ఇవాళ సింబలే ఎత్తుకుపోదామని చూస్తున్నాడంటే ఎంత భయపడుతున్నాడు. జనసేన అనే భయం జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతుంది. అందుకే కదా ఆయన రాష్ట్రంలోకి రానియకుండా అడ్డం పడింది.
ఆయన రాష్ట్రంలోకి రానికపోతే పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడు. జగన్ మొండాడైతే పవన్ కళ్యాణ్ జగమొండి. రైట్ రైట్ సార్. ఏం చేశాడు? రోడ్డుకి అడ్డంగా పడుకుంటే రానిచ్చారా? రానిలేదా? విశాఖ ఎయిర్పోర్ట్లో మనం చూసాం ఏం చేశారు. ఆయన ఎయిర్పోర్ట్లో దిగంగానే మొత్తం గందరగోళం చేసి యుద్ధ వాతావరణం సృష్టించి 125 మంది జనసేన కార్యకర్తల్ని జైళ్ళకు పంపారు. ఆయన జనసేన ప్లీనరీ పెట్టుకుంటే ఇప్పటంలో భూములు ఇచ్చారని 52 ఇళ్ళు కూల్చేశారు. భయం కాదంటావా? ఈ పనులన్నీ జగన్మోహన్ రెడ్డి భయం లేకుండా చేశాడా? భయపడుతూ చేశాడు. పవన్ కళ్యాణ్ అంటే భయం వల్లే 52 ఇళ్ళు ఇప్పటంలో కూల్చేశాడు. జనసేన అంటే భయం వల్లే విశాఖపట్నంలో 125 మంది జనసేన నాయకుల్ని జైలుకి పంపాడు. భయపడేవాడు రాజకీయాల్లో ఉండొచ్చా? జగన్మోహన్ రెడ్డిని ఇంకెవరో ఓడించవసరం లేదు. తెలుగుదేశం ఓడించవసరం లేదు, జనసేన ఓడించవసరం లేదు, బీజేపీ ఓడించవసరం లేదు. ఆయన భయమే ఆయన ఓటమికి కారణం అవుతుంది, ఓడిస్తోంది అన్నమాట. జగన్మోహన్ రెడ్డి తన నీడను చూసి భయపడే పరిస్థితికి వచ్చాడంటే పతనం పరాకాష్ఠకి చేరిందనమాట. గాజు గ్లాసు ఉన్నా జనసేన ప్రభంజనమే, గాజు గ్లాసు లేకపోయినా జనసేన ప్రభంజనమే అనమాట. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు భయపడి ఇది చేస్తున్నారు అంటే ఎందుకు సార్? మరి భయపడాల్సిన అవసరం ఏముంది? తిను కరెక్ట్గా ఉంటే జనాలు తనకే ఓటేస్తారు కదా. తనకు ఈరోజు తన క్యాడర్లో ఉన్న ఒక మంత్రి వైసీపీ గుర్తుని మర్చిపోయే పరిస్థితి ఉంది ఇప్పుడు జనాలలో అని చెప్పేసి ఆ మంత్రి చెప్తున్నాడు. మరి దీన్ని అసలు ఎలా చూడాలి? ధర్మాన ప్రసాదరావు అన్నాడు ఆ మాట. ఏమని? మీ పార్టీ గుర్తేది, దేనికి ఓటేస్తావు, మా పార్టీ గుర్తేదంటే వాళ్ళు చంద్రబాబు ఓటేస్తామని చెబుతున్నారంట, సైకిల్ అంటున్నారంట, హస్తం అంటున్నారంట. అంటే కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తన్నా వాళ్ళకు గుర్తుంది కానీ వీళ్ళది ఫ్యాన్ గుర్తు వాళ్ళకి గుర్తు లేదు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ అని కొన్ని కోట్ల మందికి తెలియదు అనమాట. ఇది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడటానికి కారణం. వాళ్ళ గుర్తు ప్రజలకు తెలియదు కాబట్టి ఆ గుర్తుని అన్ని చోట్ల వేశారు. ఆ రంగులు ఎక్కడ చూసినా బులుగు రంగులే. భయం ఎక్కడ చూసినా జగన్ బొమ్మలే. జనం మర్చిపోతారనే భయం. పిల్లల బ్యాగుల మీద అయ్యే, పిల్లల షూస్ మీద అయ్యే, బుక్స్ మీద అయ్యే, చివరికి ఆసుపత్రిలో రోగులకు ఇచ్చేటువంటి ఓపీ స్లిప్పుల మీద జగన్ ఫోటోలే కదా. సర్వే రాళ్ళు, భూమిలో పాతే సర్వే రాళ్ల మీద కూడా జగన్ బొమ్మలు. అంటే ఏంటి? భయం అన్నమాట. తనని మర్చిపోతారు, తన గుర్తుని మర్చిపోతారు, తన పార్టీని మర్చిపోతారనే భయం ఇవాళ జగన్మోహన్ రెడ్డిలో ఉంది కాబట్టే ఇంత ప్రజాధనం దుర్వినియోగం అన్నమాట. ఇవాళ ఎవరిని కదిలిచ్చినా సైకిల్ అంటున్నారు, ఎవరిని కదిలిచ్చినా జనసేన అంటున్నారు, గ్లాస్ సింబల్ అంటున్నారు. ఆ కక్షతో ఆ ఫ్రస్ట్రేషన్తోనే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? సైకిల్ ఇంటి బయట ఉంటుంది, గ్లాసు సింకులో ఉంటుంది. ఎంత అక్కసు ఆ మాటల్లో, ఎంత కక్ష. అంటే ఒక రకంగా సైకిల్కి గాజు గ్లాస్కి పబ్లిసిటీ ఇస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని ఎందుకు సార్ మరి ఇంత కక్షపూరితమైన మాటలు చేస్తారు? అదేదో ముందు నుంచి ఈ 5 సంవత్సరాలలో జనాల మధ్య నుండి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే ఈరోజు ఇంత బాధ ఉండేది కాదనుకుంటా కదా సార్. వైఫల్యాలు, అడుగడుగున వైఫల్యాలు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయాడు, తను చేయలేకపోయాడు. తన చేతగాని తనం ఇవాళ ప్రజల్లో ఇవాళ ప్రశ్నకు గురవుతుంది. తను అసమర్థుడు అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఈ వైఫల్యాల నుంచి బయటపడటం చేతగాకే ఇక విధ్వంసాలకి, ఈ హింసకు దిగుతున్నాడు అనమాట. దొంగ ఓట్లు లక్షల్లో చేర్చాడు. ఏ విధంగా అయినా సరే ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు, కుల చిచ్చు రగిలిస్తున్నాడు. ఇలా కుల చిచ్చు రగిలించడం ద్వారా, విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా మళ్ళా రేపొద్దున ఎన్నికల్లో కూడా హత్యలకు పాల్పడటం, కిడ్నాపులు చేయటం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా అయితే భయోత్పాత హింసాత్మక చర్యలకి పాల్పడ్డారో వాటన్నిటినీ కూడా రేపొద్దున ఎన్నికల్లో కూడా మళ్ళీ రిపీట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన దృష్టి పెట్టాలి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలపైన ఒక డేగ కన్ను. సరే, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.